ప్రభు పేరట వందనములండి. భూమి మీద మనిషిగా పుట్టిన ఎవరికైనా సరే శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. శ్రమలు, నిందలు, అవమానాలు, శోధనలు ఏదో ఒక రకంగా జీవితం మొదటి నుండి చివరి వరకు ఏదో ఒక సమయంలో నువ్వు కష్టపడి ఇబ్బందులు పడుతూనే ఉంటావు. కానీ ఇలాంటి తరుణంలో కష్టం కలిగిన, శ్రమ కలిగిన, ఆ శ్రమ నుండి పాఠాలు నేర్చుకోవాలి మనిషి. ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఏం చేయబట్టి ఇలాంటి కష్టం నాకు వచ్చింది, ఇలాంటి కష్టం కలగకుండా ఈసారి నేను జాగ్రత్త ఎలా పడాలని చెప్పి పాఠాలు నేర్చుకోవాలి. అయితే బైబిల్ ప్రకారంగా బైబిల్ ఏం చెప్తా ఉంది, శ్రమలు కలిగితే నువ్వు చేయాల్సిన పని ఏంటో ఒక్కసారి వాక్య రూపంలో మీకు ఒకసారి తెలియపరుస్తాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని కనుక ఒకసారి ఓపెన్ చేస్తే హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. విధేయత ఇక్కడ మనకేం కనబడతా ఉంది, శ్రమ నుండి విధేయత నేర్చుకోవాలి. విధేయత ఏంటి? ఇప్పుడు శ్రమ కలిగితే విధేయత ఎలా వస్తుంది? ఇప్పుడు శ్రమ కలిగిందనుకో ఇంకా కష్టం, బాబోయ్ ఈ కష్టం ఎలా తీర్చుకోవాలి, ఏంటి కష్టం నుండి మనం గట్టెక్కాలంటే అనేక రకాల అడ్డదారులు తొక్కేస్తాం. సాధారణంగా నువ్వు ఒక తోటి వారికి నీ కష్టం చెప్పుకొని ఒక 100 రూపాయలు, 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకోండి నీకు, అరే నాకు ఇలా 1 లక్ష రూపాయలు అప్పు ఉందిరా, నాకు ఈ 1 లక్ష రూపాయలు తీర్చని చెప్పి నీ తోటి వారిని అడుగుతావు. ఇక్కడ ఏం జరుగుద్ది, నీ గురించి కొన్ని అబద్ధాలు చెప్పుకుంటావు, లేదంటే నిజమే చెప్తావు. రకరకాలుగా ఇంట్లో బాగోలేదనో రకరకాల ఏదో ఒక రకమైన వంక చెప్పో లేకపోతే నిజం చెప్పో డబ్బులు రాబట్టుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తావు. అతను ఇస్తాడో లేదో నమ్మకాలు అయితే ఉండవు. అయితే ఇవ్వలేదనుకో అతను ఏం చేస్తావు, నిందిస్తావు. ఇదిగో వాడికి నేను ఆ టైంలో ఆపదలో సహాయపడ్డా, ఈరోజు నాకు ఏం రూపాయలు అని చెప్పి నిందలేస్తూ ఉంటావు. సో ఇలాంటి వల్ల నీ యొక్క విధేయతను నువ్వు కోల్పోతావు. ఇంకోటి ఏంటంటే అనేక రకాలుగా నీకు ఇబ్బంది కలిగినప్పుడు, చాలా ఇబ్బందులు కలిగినప్పుడు నువ్వు మనుషుల మీద ఆధారపడతావు. మనుషుల మీద ఆధారపడకు. మనుషుల మీద ఆధారపడితే ఆ మనుషులు నిన్ను వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు. నువ్వు ఆధారపడాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మీద. దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసుకొని నువ్వు గనక నీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించు, ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ కూడా అంతే, శ్రమ కలిగినప్పుడు విధేయత నేర్చుకోవాలి. విధేయత ఎలా వస్తుంది, దేవుని మీద ఆధారపడి జీవించగలిగిన వాళ్ళకి విధేయతను వస్తుంది. ఈరోజు శ్రమ కలిగినప్పుడు వెంటనే ఇబ్బంది పడిపోయి ఏదో ఓవర్ థింకింగ్ చేసి ఈ కష్టాన్ని ఎలాగైనా గట్టెక్కించుకోవాలి, ఏం చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేయడం కన్నా కాస్త నెమ్మదిగా ఆలోచించి, ఓహో ఈ సమస్య వచ్చిందా, ఈ ఇబ్బంది వచ్చిందా, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, విధేయత, తగ్గింపు స్వభావంతో తప్పు నేనే చేశా, ఇది ఇలా జరిగింది, సో ఒక్కసారి నేను ఆలోచించుకొని విధేయత కలిగి జాగ్రత్తగా నా అడుగులు ముందుకేసుకోండి చెప్పి ఓర్పు సహనంతో నీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఒకసారి యోబు యొక్క జీవితం కూడా ఒకసారి తీసుకోండి. తన యొక్క జీవితంలో ఐశ్వర్యవంతుడు, అన్నీ ఉన్నాయి, సుఖ సంతోషాలతో ఉన్నాడు, ఒక ప్రకారంగా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, అనేక రకాల సంపదలు ఉన్నాయి, చక్కగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ ఒకేసారి ఆపదలు చుట్టుముట్టాయి. యోబు జీవితం ఏమైంది, మొత్తం బంధుమిత్రులు అందరూ పోయారు, నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోయారు, పేరు ప్రఖ్యాతలన్నీ పోయినాయి, డబ్బంతా పోయింది, ఆఖరికి ఒంటి నిండా అనేక వ్యాధులు వచ్చేసి చనిపోయే స్థితికి వరకు వెళ్ళిపోయాడు. కానీ యోబు ఏం చేశాడు, ఒకే ఒక్క మాట మీద జీవించగలిగాడు. నేను పుట్టినప్పుడు దిగంబరుడుగానే వచ్చా, చనిపోయినప్పుడు కూడా దిగంబరుగానే పోతాను, నేను ఏది తీసుకొని రాలేదు, ఏది తీసుకొని పోను, దేవుడు నన్ను ఏ రకంగా అయితే సృష్టించాడో నన్ను ఆ రకంగానే తీసుకెళ్తాడు, దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటానని చెప్పి యోబు మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా అనేక రకాల శ్రమలు ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఓపిక పట్టి విధేయత కలిగి దేవుని యొక్క నామాన్ని ప్రార్థన చేద్దాం. తండ్రి ఈ కష్టం నాకు ఎందుకు పెట్టు, ఈ శ్రమలు నాకు ఎందుకు పెట్టు, ఒక్కసారి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా ప్రభువా, నా ప్రార్థన ఆలకించు తండ్రి, నేను మనుషుల మీద ఆధారపడలేదు ప్రభువా, నీ మీద ఆనుకొని నీకు ప్రార్థన చేస్తున్నా, ఒక్కసారి నా ప్రార్థన విని నాకు జవాబు దయచేయి తండ్రి అని చెప్పి దేవుని యొక్క నామాన్ని వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఏదో ఒక రకంగా మనుషుల ద్వారానే సహాయం చేస్తారు. నువ్వు మనుషుల మీద ఆధారపడతా ఉన్నావు, డైరెక్ట్గా వెళ్ళి మనుషుని ఆధారపడటం కన్నా దేవుని యొక్క నామాన్ని ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి పని ప్రారంభించుడు,
ఖచ్చితంగా దేవుడు నీకు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు. నీ యొక్క సమస్య నుండి గట్టెక్కిస్తూ ఉంటాడు. గట్టెక్కిన తర్వాత ఏం చేయాలి? ఏ దేవుడైతే నీకు సహాయం చేశాడో ఆ దేవుని యొక్క నామాన్ని కొనసాగిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెబుతూ అనేక మందికి ఆయన యొక్క చేసినటువంటి గొప్ప కార్యాన్ని నలుగురికి తెలియపరిచి వాళ్ళను కూడా దేవుని వైపు మళ్లించాలి. ఇది నీకు దేవుడు శ్రమ నుండి నేర్పుతున్నటువంటి పాఠాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ఈ మాటల ద్వారా ఖచ్చితంగా నీ యొక్క శ్రమ నుండి పాఠాలు నేర్చుకుని దేవునికి అత్యంత చేరువవు. దేవుని నిందించుకోకు. దేవుడు ఏది నీకు కష్టం పెట్టి నిన్ను కావాలని ఇబ్బంది కాదు, నిన్ను ఇబ్బంది పెట్టేసేవు, నేను ఏదో చేయలేను కాదు. శ్రమ నుండి నువ్వు పాఠాలు నేర్చుకొని దేవుని చెంతకు చేరతావని చెప్పి దేవుని యొక్క ఆలోచన. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించను గాక. అందరికీ ప్రభు పేరట వందనములు.